చూడండి హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి న్యూ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది పార్ట్ 2 అండి. ఇది బాబు ఆల్బమ్ లో పార్ట్ 2 అనమాట. నిన్న చూసిన వాళ్ళకి ఇది కరెక్ట్ అర్థమవుతుంది. ఆల్బమ్స్ కూడా పిల్లలకి ఒకటి ఉండాలండి, జ్ఞాపకంగా. చాలా బాగా లైఫ్ టైం మెమరీగా ఉండిపోతుంది కదా, అందుకే అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మా నానమ్మ వాళ్ళు, అంటే చిన్న నానమ్మ వాళ్ళు, తిను మా చిన్న నానమ్మ అనమాట. తిను మా చిన్న మేనత్త, అంటే నాన్న వల్ల అక్క అనమాట. ఈమె నాన్న వల్ల పెద్ద అక్క, అంటే పెద్ద మేనత్త అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, నాన్న వల్ల పెద్ద అక్క, చిన్న అక్క. ఈ ఫోటో ఆల్రెడీ మనం చూసాము ఆల్బంలో, బట్ ఇక్కడ ఇంకా వేరే స్టైల్ చేశాడనమాట. కానీ నెక్స్ట్ లెవెల్ అండి. ఫొటోస్ అయితే సూపర్, అంటే సూపర్ డూపర్ హిట్ అనమాట. నాకైతే బాగా నచ్చింది ఆల్బమ్. ఇక్కడైతే ఇంకా చెప్పక్కర్లేదండి. ఈ సూట్ కొంచెం అప్పుడు పెద్దగా అనిపించింది, బట్ ఇప్పుడైతే చాలా బాగుందనమాట. మీరు చూస్తున్నారు కదా ఫోటో క్వాలిటీ ఎలా ఉందన్నది. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఆల్బమ్ వెనకాల నేను నెంబర్ ఇస్తానండి. ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ ఈవెంట్ అయినా కూడా వాళ్ళు తీసుకుంటారనమాట. ఇక్కడ చూడండి ఎలా చూపిస్తున్నాడు ఫింగర్. ఇక్కడ వచ్చేసి మా అక్క వల్ల పెద్ద ఆడపడుచు. ఇక్కడ మా పిన్ని, ఇక్కడ మా చిన్ననానమ్మ, ఇక్కడ మా అక్క వల్ల పెద్ద తోటి కోడలన్నమాట. ఈ ఫోటోలో ఇలా ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మా పెద్ద మేనత్త, మా పెద్ద మేనమామ అనమాట. సో మా పెద్ద మేనత్త కూడా పిల్లలప్పుడు చాలా హెల్ప్ చేసిందండి. యాక్చువల్గా అప్పుడు పిల్లలు పుట్టినప్పుడు, అంటే చిన్న బాబు అయినా పెద్ద బాబు అయినా ఇద్దరు పుట్టినప్పుడు మా ఇంటి దగ్గరే ఉంది. తను ఇక డెలివరీ టైంలో మా ఇంట్లో ఎంత పని ఉంటుందో మీ అందరికీ తెలిసిందే కదా. మా అమ్మకైతే చాలా హెల్ప్ అయిందనమాట ఆ టైంలో. నేను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాను, పిల్లల టైంలో చాలా హెల్ప్ చేసింది మా అత్త అని. ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళ పాప, మా అక్క వాళ్ళ పాప, మా బావ వాళ్ళ పాప అనమాట. ఈ ముగ్గురు చాలా ఎంజాయ్ చేశారు అప్పుడు బర్త్డే అప్పుడు. అంటే వీళ్ళందరూ ఒకే దగ్గర గ్యాదర్ అయ్యారు కదా, మంచిగా టైం స్పెండ్ చేసి మంచిగా ఆడుకునే వాళ్ళనమాట. ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ అల్లుడు అనమాట, అంటే తమ్ముడి కొడుకు ఈ అన్నయ్య. ఆయన మా పెద్ద బావ, మా ఆయన వల్ల పెద్ద అన్నయ్య అనమాట. ఇక్కడ వచ్చేసి మా మామయ్య వాళ్ళ చెల్లి తిను, అంటే ఇక్కడ స్పెట్స్ పెట్టుకుంది కదా తిను, మా మామయ్య వాళ్ళ చెల్లి. అంటే ఈ పెద్దమ్మ వాళ్ళ బిడ్డలు అనమాట వీళ్ళిద్దరు. ఈ అక్క వాళ్ళు కూడా ప్రతి అకేషన్కి అటెండ్ అవుతారు మా ఇంట్లో. ఇంకా ఆడపడుచు, అంటే మా అత్తమ్మ వాళ్ళ ఆడపడుచు పిల్లలు అనమాట. ఇక్కడైతే మా పెద్ద మేనత్త వాళ్ళ బిడ్డ ఈ అక్క వాళ్ళ బిడ్డ ఈ అమ్మాయి అనమాట, శ్రవంతి. ఈమెనేమో మా చిన్న మేనత్త వాళ్ళ సెకండ్ బిడ్డ అనమాట, రెండో బిడ్డ ఈ అక్క, ఈ బ్లూ అండ్ ఎల్లో శారీ. వీళ్ళిద్దరు అమ్మ కూతురు, అంటే తల్లి పిల్లలు అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ ఇద్దరు పిల్లలు. ఇటు మాకు లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు మా చిన్న అత్తమ్మ వాళ్ళ పిల్లలు అనమాట. వీళ్ళందరూ నా మ్యారేజ్ వీడియోలో ఉండి ఉంటారు కదా, ఉన్నారు. మీరు చూసిన వాళ్ళైతే మీకు అర్థమైపోతుంది ఎవరేంటి అన్నది. ఇంకా ఈ ఫోటో అయితే ఇంకా సూపర్ అండి. అసలు ఏ ఫోటో బాలేదు అనడానికి లేదండి. అసలు ఏ ఫోటో ఆ ఫోటోకే చాలా హైలైట్ అనమాట. చూస్తున్నారు కదా మీరైతే ఎంత బాగున్నాయో ఫొటోస్, చాలా నీట్గా ఉన్నాయి. చాలా క్యూట్గా ఉంది కదా, ఎక్స్ప్రెషన్స్ కూడా చూడండి ఎంత బాగుందో. అసలు ఆ స్టైల్ చూడండి, ఆ కాళ్ళు ఎలా పెట్టాడో చూడండి, ఎంత క్యూట్గా ఉందో. ఇక్కడ చూడండి మొత్తం ఎలా ఉన్నాడంటే చెబ్బీ బాయ్లా కనబడుతుండు, కానీ చాలా బాగుండు. నా జిస్టే తగిలిట్టుంది ఆ బంగారు కొండకి. ఇంకా ఈ ఫోటో చూడండి, ఇది కొంచెం వెరైటీగా ఉంది. అంటే తనని ఇట్లా జోకులు చేస్తూ ఆడిపిస్తూ ఉన్న టైంలో తన ఎక్స్ప్రెషన్స్, తను చేసే అంటే ఇలా వేరే హ్యాబిట్స్ లాగా తను చేసే వాటిని ప్రతిదాన్ని క్యాప్చర్ చేశాడనమాట. సో ఈ ఫోటో కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి తను ఇలా క్యాప్చర్ చేశాడనమాట. ఇంకా ఈ ఫోటో అయితే ఇది ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుందండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వెరైటీలా కనబడుతుందో. ఇది థర్డ్ టైం, ఫస్ట్ కాకపోతే చూడడం థర్డ్ టైం, కానీ దాని ఎక్స్ప్రెషన్స్ అంటే ఏ ఫోటోకి ఆ ఫోటో స్పెషల్ అండి. ఒక దాంట్లో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్, ఒక దాంట్లో ఒక్కొక్క లాంటి హ్యాండ్స్ స్టైల్, వెరైటీ స్టైల్స్తో పెట్టాడు. అందుకే స్టిల్స్ అన్నీ బాగున్నాయని చెప్పేసి మ్యాక్సిమం ఫొటోస్ అయితే కడిగించారనమాట బయటికి. ఇక్కడ వచ్చేసి మా చిన్న నానమ్మ, ఇక్కడ పిన్ని, ఇక్కడ తమ్ముడు అనమాట, పిన్ని వాళ్ళ కొడుకు ప్రశాంత్. నాకు ఇష్టం చాలా, అంటే మేము చాలా బిఫోర్ మ్యారేజ్ అయిన తర్వాత నేను చాలా హ్యాపీగా అందరం స్పెండ్ చేసాము. మా గ్యాంగ్ ఉంటుందని చెప్పాను కదా, పెళ్లి ఫోటోలో మీకు కనబడి ఉంటుంది. ఆ గ్యాంగ్లో ఒక తమ్ముడు అనమాట. ఇంకా ఈ పొట్టిగాడు ఈ నానమ్మ వల్ల కొడుకు అనమాట, అంటే నాకు తమ్ముడు వరుస అనమాట. సేమ్ ఇప్పుడు వీళ్ళిద్దరు ఇలా అన్న తమ్ముళ్ళు, నాకు ఆ తమ్ముళ్ళు అనమాట ఇద్దరు. ఇక్కడ కూడా వీళ్ళే. ఇక్కడ వచ్చేసి మా చిన్న మామయ్య, చిన్న అత్తమ్మ, అంటే మా అత్తమ్మ వాళ్ళ చిన్న చెల్లి వాళ్ళ పాప. చెప్పాను కదా నా పెళ్లి ఫోటోలో ఉంటుంది. అత్తమ్మ చనిపోయిందని. చాలా మంచిది, చాలా ఇష్టం మేమంటే పాపం, బట్ మిస్ అయ్యాం మేము. ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ ఇంకొక చెల్లి అనమాట, నలుగురు అక్క చెల్లెలు యాక్చువల్లీ.
ఈమె మా అత్తమ్మ తర్వాత తర్వాత చెల్లి, ఇంతకుముందు ఇంకొక చెల్లి, ఈమె ఇంకొక చెల్లి అండి. మొత్తం అంతే 4 మెంబర్స్ అండి. ఈ అత్తమ్మ వల్ల కొడుకు ఇతను, ఈ అత్తమ్మ వల్ల కూతురు ఈమెకు హస్బెండ్ ఇతను అనమాట, రెడ్ షర్ట్ ఈ అన్నయ్య. ఇక్కడ వచ్చేసి మా గల్లీలో వాళ్ళండి అంకుల్ ఒక ఆయన. ఇక్కడ వచ్చేసి మా కాలనీ ఆంటీ అనమాట, ఆంటీ వాళ్ళు. ఇక్కడ వచ్చేసి మా పెద్ద మామయ్య వాళ్ళ ఫ్యామిలీ అండి ఇదైతే. అంటే మా మామయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళ కోడలు అనమాట తిను. ఆ పెద్ద మామయ్య వాళ్ళ పెద్ద కూతురు ఈ అక్క. ఈ ఇద్దరు ఆడపిల్లలు ఈ అక్క వాళ్ళ పిల్లలు అనమాట, అంటే మామయ్య వాళ్ళ మనమరాళ్ళు కొడుకు పిల్లలు అనమాట. ఈ అత్తమ్మనేమో మా అత్తమ్మ వాళ్ళ చిన్న మామయ్య వాళ్ళ కోడలు అనమాట, అంటే మాకు చిన్నత్తమ్మ వరుస అవుతుంది, పాలుళ్ళు అంటాం కదా అలా అనమాట. ఇక్కడ వచ్చేసి వీళ్ళందరూ మా వాళ్ళు, అంటే మా నాన్న వాళ్ళ సైడ్ అనమాట. వీళ్ళిద్దరు వచ్చేసి మా మేనమామ వాళ్ళ కొడుకులు, మాకు బామర్ది వరుస అవుతారనమాట. ఇంకా ఈ అన్నయ్య వచ్చేసి చెప్పాను కదా నాకు పెళ్లి సంబంధం చూసింది అంటే అలా హెల్ప్ చేసింది ఈ అన్నయ్య అని, అనిల్ అన్న. అయితే మీకు తెలిసి ఉంటుంది, మా బావ అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట. ఇంకా తిని కూడా మీకు తెలుసు, మా తమ్ముడు చిన్న తమ్ముడు. ఈ అన్నయ్యనేమో మా చిన్న మేనత్త వాళ్ళ అల్లుడు, అంటే చిన్న మేనత్త వాళ్ళ 3వ బిడ్డ వాళ్ళ అల్లుడు, అంటే నాకు అన్నయ్య వరుస అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ తిను మా అక్క వాళ్ళ పెద్ద ఆడపడుచు వాళ్ళ కొడుకు అనమాట. వీళ్ళందరూ మీకు తెలుసు, పెళ్లి ఫోటోలు అందరూ ఉంటారనమాట. ఇంక ఇక్కడ చూడండి ఈ ఫోటో ఎంత బాగుందో. మీరు అనుకుంటుంటారు అన్నీ బాగుంది అని చెప్తుంది అని అనుకుంటున్నారు కావచ్చు, కానీ చాలా బాగున్నాయండి ఫొటోస్ అయితే. మీకు చూస్తే అర్థమై ఉంటుంది ఎంత నీట్గా, ఎంత హ్యాపీగా, అంటే మా ఫేస్లో అయినా అలా ఫోటోలో నీట్నెస్ అయినా ఎంత బాగుందో మీకు అర్థమై ఉంటుంది ఈ షీట్స్ చూస్తుంటే. లవ్ యూ బేబీ చూస్తున్నారు కదా. ఇక్కడ బాబు జస్ట్ అలా పడుకుండి పోయాడు. ఒక టేబుల్ ఉండే అనమాట ఫోటోషూట్ దగ్గర, ఆ టేబుల్ మీద పడుకుంటే తను ఇలా ఫోటో తీసేసాడనమాట. చాలా బాగుందండి, మీకు కనబడుతుంది కదా ఎంత బాగుందో. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయండి ఫొటోస్ అయితే, సూపర్. అసలు చూసిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎంత నీట్గా ఉన్నాయనేసి. ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా ఇంతకుముందు, ఈ అన్నయ్య మా మేనమామ వాళ్ళ అల్లుడు అనమాట. ఈమె మేనమామ వాళ్ళ బిడ్డ, మా బామర్దులకు అక్క, మాకు వదిన అనమాట. ఈ వదిన వాళ్ళ హస్బెండ్ చాలా మంచివాడు, ఎట్ ది సేమ్ టైం మాలో కలుపుగోలుగా ఉంటాడు అనమాట. అంటే అందరూ చెడ్డవాళ్ళని కాదు, బట్ చెప్తున్నా. ఇక్కడనేమో మా పెద్ద బామర్ది అనమాట, ఇంతకుముందు చెప్పాను కదా ఈ వదిన వల్ల అన్న వదిన. ఇక్కడ వచ్చేసి మా చిన్న బామర్ది, అంటే ఈ వదిన వాళ్ళ ఇంకో తమ్ముడు, అదే తమ్ముడు మరదలు అనమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ తిను, అంటే మా నాన్న వాళ్ళ తమ్ముడి కూతురు అనమాట, అంటే నాకు చెల్లి, మా బాబాయ్ వాళ్ళ కూతురు. తినకు హస్బెండ్ మహేందర్ మా మరిది అనమాట. వాళ్ళకిద్దరు పిల్లలు. మీ పెళ్లి ఫోటోలలో కూడా ఉంటారండి వీళ్ళు, చూడండి మీరు. ఈ ఫోటోలో ఎక్స్ప్రెషన్స్ అయితే చూడండి, ఆహా నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా బాగుంది కదా, లిప్స్ అయితే ఇలా పెట్టాడో, ఎంత క్యూట్గా ఉన్నాడో నా తండ్రి. మురిసిపోతుంది అని అనుకుంటున్నారా? నిజంగానే మురిసిపోతున్నానండి, చాలా మురిసిపోతున్నాను. ఎంత బాగున్నాయో ఫొటోస్ అయితే. ఇంక ఇక్కడ చూడండి ఎంత క్యూట్ ఫేస్ కదా. ఈ ఫోటో కూడా చాలా బాగుంది అసలు, నిజంగా సూపర్ అండి. అసలు బాబు పుట్టినప్పటి నుంచి నాకు ప్రతి ఒక్కటి నాకు పెద్ద మైల్ స్టోన్ అనిపించిందండి. అసలు బాబు పుట్టడమే పెద్ద మైల్ స్టోన్ నాకైతే. ఎందుకంటే అసలు నేను పాపే పుడుతుంది అని 99% ట్రస్ట్ చేశాను అనమాట. నా ఫీలింగ్స్, నా ఎక్స్పీరియన్స్ అలా ఉండేదన్నమాట. నా మూమెంట్స్ అయినా అన్ని సింటమ్స్ అన్నీ గర్ల్ బేబీ పుడుతుందన్న సింటమ్స్తోనే నేను క్యారీ చేశాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా బయటికి వచ్చేంత వరకు అసలు నేను బిలీవ్ చేయలేదు నాకు బాబు పుట్టాడని. నేను నా కళ్ళతో చూసేంత వరకు నేను బిలీవ్ చేయలేదు. అసలు నాకు స్పృహ వచ్చినప్పుడు కూడా పాప పుట్టిందా అని కూడా అలాంటి ఫీలింగ్తోనే కళ్ళు తెరవకముందు అలాగే అన్నానట. బట్ బాబు పుట్టాడు. కానీ పాప అంటే చాలా ఇష్టం అండి, పాప కావాలని కూడా చాలాసార్లు అనుకున్నాను. అసలు చిన్న బాబు పాపగా పుడితే ఇంకా ఇంతకంటే హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని కావచ్చు. బట్ బ్యాడ్ లక్, పాప లేక హ్యాపీగా ఫీల్ అవ్వను. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి పాప ఉంటే బాగుండు అనే ఫీలింగ్ వస్తుంది. అంటే ఏ ఇంటికైనా ఒక ఆడపిల్ల ఖచ్చితంగా ఉండాలి, ఎట్ ది సేమ్ టైం అబ్బాయి కూడా ఖచ్చితంగా ఉండాలి అండి. ఇద్దరు ఉంటేనే పడవ బ్యాలెన్స్గా వెళ్తుంది. ఒకరు లేకపోయినా కూడా ఆ వెలితి అన్నది ఇంట్లో తెలుస్తుందండి మనకు. ఆడపిల్లలు అంటే ఎలా ఉంటుందో మీకు తెలియదు ఏముందండి. ఒక ఆడపిల్ల ఉంటే ఇంటికి లక్ష్మీదేవి. ఎప్పుడైనా ఆడపిల్ల అవసరం ఒక ఇంటికి ఖచ్చితంగా ఉంటుంది. సో నాకు అలాంటి ఫీలింగ్, అంటే నాకు లేదే అన్న ఫీలింగ్ అయితే చాలా ఉంటుంది. ఇంకా ఆ ఫీలింగ్ అయితే ఇప్పట్లో మనం తీయలేము. ఇంకా దేవుడిచ్చిన వరమే ఇద్దరు బాబులు అయితే పుట్టేశారనమాట. చూడండి ఈ ఫోటో కూడా ఎంత బాగుందో. అబ్బా, మీరు షీట్ చూస్తున్నారు కదా ఎంత బాగుంది అన్నది. కప్ కేక్స్ అనమాట ఇవి.
ఇలా బ్లాక్ అండ్ వైట్ షీట్ పైన మళ్ళీ ఇలా సైకిల్ పట్టుకొని దిగినట్టు ఇచ్చాడనమాట టెడ్డీ బేర్తో. నువ్వు సూపర్ ఉంది బా ఫోటో అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా ఇంట్లో ఉండేదండి అక్క మాధవక్క, మా ఫ్యామిలీలో మెంబర్ లాగానే ఉండిపోయేది. బట్ ఇప్పుడైతే ఇంకా అక్క పిల్లలు ఇద్దరు పెద్దోళ్ళు అయ్యారు, మంచి ఇల్లు కట్టుకొని బయట వేరే దగ్గర ఉంటున్నారు. ఇంకా అక్క వాళ్ళు సెటిల్ అయినట్టే. ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ అత్తమ్మ అనమాట, అంటే మా బావ వాళ్ళ మమ్మీ. అక్క వాళ్ళ అత్తమ్మ మేము. మా పిల్లలంటే చాలా ఇష్టం, చాలా బాగా చూసుకుంటుంది, అంటే మంచిగా నవ్విస్తుంది, ఆడిపిస్తుంది అత్తమ్మ అయితే. ఇక్కడ చెప్పాను కదా నేను, మా చిన్న మేనత్త వాళ్ళ పెద్దల్లుడు, పెద్ద బిడ్డ. మా చిన్న మేనత్త వాళ్ళ మూడో బిడ్డ, మూడో అల్లుడు. ఇంతకుముందు ఒక ఫోటోలో ఎల్లో అండ్ ఆరెంజ్ శారీ ఆమె థర్డ్ కూతురు అనమాట. ఇంకో కూతురు, చిన్న కూతురు కూడా ఉంటుంది, తను రాలేదు. మొత్తం 4 మెంబర్స్ అనమాట మా మేనత్తకి. తిను నాతో ఎక్కువ క్లోజ్గా ఉంటుంది. కొంచెం ఈమె దగ్గర నేను చాలా క్లోజ్గా ఉంటానన్నమాట ఈ అక్కతో. మేమిద్దరం కొంచెం సిమిలర్ ఏజ్, అంటే ఒక ½ ఇయర్ అలా డిఫరెన్స్, 1 ఇయర్ అలా డిఫరెన్స్ ఉంటుంటుంది. మా అక్క వాళ్ళ క్లాస్, అంటే మా అక్క ఉన్న తిను ఒకటే క్లాస్మేట్ అనమాట. కానీ చాలా ఇష్టం. మేమిద్దరం ఏదైనా మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా అది నిజమైన అబద్ధమైన ఫేస్ టు ఫేస్ అనుకుంటాము, ఓపెన్ హార్టెడ్గా మాట్లాడుకుంటాం అనమాట. చాలా ఇష్టం. నేనన్నా తనకి ఇష్టమే, తనన్నా నాకు ఇష్టమే అనమాట. ఇక్కడ వచ్చేసి మా ఆయన వాళ్ళ చుట్టాలని చెప్తున్నా. అంటే ఈ అన్నయ్య ఇప్పుడు షైన్ స్కూల్ ఉంది కదా, ఆ అన్నయ్య అనమాట. ఈ అన్నయ్య వాళ్ళది. ఈ అన్నయ్య ఉన్న ఇంకొక అన్నయ్యది ఇగో ఇక్కడ ఉన్నాడు. ఈ అన్నయ్య రమేష్ అన్నయ్య ఉన్న కుమార్ అన్నయ్య. వీళ్ళిద్దరూ మా పెద్ద మామయ్య, అంటే మా ఆయన వాళ్ళకి బావాలన్నమాట. ఇంకా ఈయన మా చిన్న బావ. ఇంకా వీళ్ళేమో అంటే మా ఆయన వాళ్ళ బాబాయ్ వాళ్ళ కూతురు అనమాట. అంటే ఇట్లా పాలోళ్ళు టైప్ అనమాట వీళ్ళందరూ. ఇక్కడ వచ్చేసి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఈ అన్నయ్యని ఎక్కువ నమ్ముతాడు మా ఆయన, అంటే వీళ్ళిద్దరు ఎక్కువ క్లోజ్ అనమాట కొంచెం. ఇంకా వీళ్ళ పేర్లు నాకు తెలియదు, కానీ వీళ్ళైతే వాళ్ళ ఫ్రెండ్స్. వచ్చేసి మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్, అంటే కాలనీ అంకుల్ అనమాట, వాళ్ళు దిగారు. ఇక్కడ వచ్చేసి మా చిన్న తోటి కోడలు వాళ్ళ మమ్మీ అండి, అంటే అమ్మ, పెద్దమ్మ, నాకు ఆ పెద్దమ్మ అనమాట. ఇక్కడ వచ్చేసి అక్క పాప స్మైలీ, నా చేతుల మీద పెరిగింది. ఇప్పుడు నా పిల్లల్ని పెంచుతుంది. చాలా ఇష్టం. నేనంటే నాకు కూడా తను చాలా ఇష్టం. మా పిల్లలంటే మహాప్రాణం. చాలా బాగా చూసుకుంటుంది, తినిపిస్తుంది, స్నానం చేపిస్తుంది, ఆడిపిస్తుంది, ఎత్తుకుంటుంది. ఎప్పుడు 24 hours వాళ్ళు కావాలన్న ఫీలింగ్తోనే ఉంటుంది. చాలా ఇష్టపడుతుంది పిల్లల్ని అయితే. ఇప్పటివరకైతే ఏ రోజు కూడా నా వాళ్ళు కాదు అన్న ఫీలింగ్తో లేదు. వాళ్ళు తన దగ్గరికి ఒక్కొక్కసారి ఆడుకుంటూ ఉన్న టైంలో తన దగ్గరికి వెళ్ళకపోయినా కూడా నా దగ్గర రావట్లేదని ఏడుస్తుంది, కానీ ఎందుకు ఎత్తుకోవడం అని చెప్పేసి అయితే అన్న ఫీలింగ్తో అస్సలు ఉండదు. చాలా ఇష్టపడుతుంది పిల్లల్ని అయితే. నేను ఎలా చూసుకున్నానో వాళ్ళని చిన్నప్పుడు, ఇప్పుడు నా పిల్లల్ని కూడా తను అలాగే చూసుకుంటుంది. ఒక అక్క అంటే ఎన్ని అవసరాలు ఉంటాయో నాకు తెలుసండి, ఎందుకంటే అక్క పిల్లల్ని నేను చాలా చూసుకున్నాను. అంటే నా తర్వాత మళ్ళీ తను ఆ పోస్టుని తీసుకుందండి. ఇక్కడ వచ్చేసి కాలనీ అంకుల్ అనమాట. ఇక్కడ వచ్చేసి మా ఆయన వాళ్ళ తమ్ముళ్ళు, అంటే బాబాయ్ వాళ్ళ కొడుకులు అనమాట. చిన్న తాత వాళ్ళ మనవాళ్ళు అంటారు కదా, అలా అనమాట. ఇక్కడ వచ్చేసి మా తొట్టి గ్యాంగ్లో మా తమ్ముడు, మా బంటి, మా అక్క కొడుకు, ఇంకో తమ్ముడు, చిన్న తమ్ముడు. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఫొటోస్లో మా బాబు పడుకున్నాడు. అలసిపోయాడు పాపం, ఏడ్చి నిద్రపోయాడు అనమాట. అంతే కదండి, పిల్లలు తొందరగా టైర్డ్ అయిపోతారు. బర్త్డే అప్పుడు ఇంకా మరీ టైర్డ్ అయిపోతారండి. ఇంకా తెలిసిన విషయమే, మనమే ఇక మోస్తూ ఈ ఫోటోల కోసమైనా జనాల కోసమైనా మనం ఇక స్టేజ్ పైనే ఉండాలి కదా. ఇక్కడ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు కూడా చాలా క్లోజ్గా ఉంటారు మా ఆయనతో. ఇక్కడ వచ్చేసి ఒక ఫోటో ఫ్రేమ్ అండి, చాలా బాగుంటుంది. ఇది కూడా బాగుంటుంది, ఎంత బాగుందో కదా. ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ, మా మామయ్య, మా చిన్న అత్తమ్మ, ఇంకా చిన్న మామయ్య, మా బావ పిల్లలిద్దరూ, మాడపరచు వాళ్ళ పిల్లలు అనమాట. వీళ్ళు ఒక ఫోటో దిగారు. ఇక్కడ వచ్చేసి ఇంకా వీళ్ళే అందరూ, మళ్ళీ చిన్న మామయ్య, చిన్నత్తమ్మ, మా మామయ్య, మా అత్తమ్మ, మాడపరచు, ఇంకా ఇంకో చిన్నత్తమ్మ వాళ్ళ పిల్లలిద్దరూ. ఇక్కడ వచ్చేసి ఈ అమ్మ మా ఆయన వాళ్ళ అమ్మమ్మ, మా అత్తమ్మ వాళ్ళ మమ్మీ. చాలా హ్యాపీ. అప్పుడప్పుడు వస్తుంది, బాగుంటుంది. పాపం హెల్త్ ఇప్పుడు సరిగ్గా సపోర్ట్ చేయలేదు పాపం. ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు ఈ ఫోటోని చూస్తే మాత్రం మైండ్ బ్లోయింగ్ అండి. ఎంత బాగుందో కదా, మీరైతే ఒక్కసారి చూడండి, ఒక్క లుక్ వేయండి. ఈ ఓవరాల్ షీట్ ఎంత నీట్గా ఉందో, ఎంత ప్లెజెంట్గా ఉందో. పింక్ బేబీ, మొత్తం పింక్ బేబీ అండి మా బాబు అయితే. ఆ ఫింగర్స్ అవి, ఆ కంకణాలు ఎంత బాగున్నాయి కదా, నిజంగా అండి చాలా బాగున్నాయి ఫొటోస్ అయితే. నా బాబు కూడా అప్పుడు చాలా బాగుండు. చాలా అంటే పుట్టడమే చెప్పాను కదా, తెల్లగా పుట్టాడు, మంచిగా కర్లీ హెయిర్ కొంచెం లైట్గా. అప్పుడు ఎంత క్యూట్గా ఉండేనమాట. ఇక్కడ మళ్ళీ ఒక షీట్ అనమాట. తన మొక్కల మీద కూర్చున్నాడు.
తను ఏది చేసినా మాకు అప్పుడు చాలా హైలైట్ అనిపించింది అనమాట. ఎందుకంటే ఈ స్టిల్ బాగుంది, ఆ స్టిల్ బాగుంది, ఎక్స్ప్రెషన్ బాగుంది అని చెప్పేసి చాలా ఫొటోస్ అయితే దింపాము. ఆ ప్రతి ఒక్క ఫోటో దానికి హైలైట్ అనిపించింది అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఆల్బమ్ తీపించామన్నమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ అమ్మ, చిన్న అత్తమ్మలు, మా మామయ్య, చిన్న మామయ్య వాళ్ళన్నమాట. ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ అండ్ పిన్ని అండి, అంటే నాన్న వాళ్ళ తమ్ముడి భార్య, నాకు బాబాయ్ పిన్ని అవుతారు కదా వాళ్ళు. వీళ్ళకి ఒక పాప, ఇంతకుముందు చూపించాను కదా కళ్యాణి మహేంద్ర అని వాళ్ళు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది ఒకటి పెద్ద గ్రూప్ ఫోటో అండి. అంటే ఇంకా మా అత్తమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళు, మేము ముగ్గురం తోటి కోడళ్ళము, మా ఆడపడుచు అనమాట. మేమందరం దిగాము ఫోటో. ఇక్కడ వచ్చేసి మా చిన్న తమ్ముడు, మా పెద్దమ్మ అంటే ఎలవ్వ, మా స్మైలీ, వీళ్ళు కూడా రింగ్ పెట్టారనమాట. చాలా బాగుంటుంది. మా పెద్దమ్మ అంటే చాలా ఇష్టం, మీకు అందరికీ తెలిసింది కదా ఆ విషయం. ఇక చెప్పాల్సిన పని వచ్చినప్పుడు ఖచ్చితంగా తన కోసం కూడా ఒక వీడియో చేస్తాం. ఇక్కడ కూడా వీళ్ళే దిగారనమాట, స్మైల్, ఎలవ్వ, తమ్ముడు. ఇక్కడ వచ్చేసి మా బావలు ఇద్దరు, మా చిన్న మామయ్య, ఈయన మా చిన్నత్తమ్మ వాళ్ళ అల్లుడు, ఈయన చిన్నత్తమ్మ వాళ్ళ కొడుకు, అంటే వీళ్ళిద్దరు బావ బామ్మర్దులు అనమాట, మా బావ కొడుకు. ఇక్కడ చూస్తున్నారు కదా మా స్మైలు, మా అక్క. అప్పుడు తమ్ముడు చనిపోవడం వల్ల అందరం చాలా వీక్ అయిపోయాము. అసలు మా అక్క అయితే అసలు ఈ మాత్రమైన మామూలు చీర కట్టుకొని వచ్చింది, కానీ అసలు దానికి ఇష్టం లేదు. రాను అని చెప్పేసి అన్నది. మా అమ్మ రాలేదు కదా, అందుకే మా అక్క కూడా ఇష్టం లేదు. బట్ ఇంకా మళ్ళీ బర్త్డే అంటే డేస్ ఎలా ఉంటాయో తెలియదు అని చెప్పేసి నేనే బలవంతంగా బర్త్డే సెలబ్రేట్ చేశాను. ఇక్కడ వచ్చేసి మా చిన్న తోటి కోడలు, మా చిన్న బావ, అంటే మా ఆయన వాళ్ళ అన్నయ్య వదిన. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే అక్క, బావ, పాప చాలా బాగా చూసుకుంటారు మా పిల్లల్ని. అయితే చాలా హ్యాపీ అండి నాకైతే, ఇంత దగ్గరగా వీళ్ళు ఉన్నందుకు. తమ్ముడు చనిపోయినందుకు నాకు అన్న అయినా, తమ్ముడైనా, బావైనా, నేనైతే బావకే అంటే పెద్ద ప్రియారిటీ ఇస్తాను. అందుకోసం అయితే చాలా రెస్పెక్ట్ చేస్తాను. ఇంకా మేమే కాబట్టి మాకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మాది మేమే సాల్వ్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకే చెప్తామండి మేమైతే. ఇక్కడ వచ్చేసి మా తోటి కోడళ్ళు ఇద్దరు, నేను. అప్పుడు సెప్టెంబరే కానీ అండి, ఫుల్ చెమటలు వచ్చాయి నాకైతే. నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను కదా, అసలు తట్టుకోలేకపోయాను. కొంచెం సెన్సిటివ్ ఉంటాం కదా ఎంతైనా, మళ్ళీ రష్గా ఉంటుంది కదా, మనం స్టేజ్ మీద మనం ఎక్కువసేపు నిలబడడం కూడా కొంచెం కష్టమే. నాకు అప్పుడు 5th మంత్ అనమాట. 5th మంత్ స్టార్ట్ అయ్యి 10 days అయిందనమాట. కొంచెం పేషెన్స్ కూడా ఉండాలి కదా నిలబడడానికి. సో ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ, నేను, మా తోటి కోడళ్ళు, మా ఆడపడుచు, మాధవక్క, అంటే మా ఇంట్లో రెండుకుండే అనమాట. అప్పుడు ఈ ఫ్యామిలీ లాగా ఇలా దిగిపోయాము. ఎప్పటికైనా ఇలా గుర్తుండిపోతుందని చెప్పేసి పర్టికులర్గా దిగామన్నమాట ఈ ఫోటో అయితే. ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు, మేము ముగ్గురం తోటి కోడళ్ళు. నేను చెప్పాను కదా అమ్మ రాలేదని చెప్పేసి, లాస్ట్ మూమెంట్లో మా చిన్నతమ్ముడు వెళ్ళి మరీ తీసుకొచ్చాడు, బలవంతంగా తీసుకొచ్చాడు. అసలు రానంది మా అమ్మ. చూడండి ఎలా అయిపోయారో మా అమ్మ నాన్నైతే, అసలు టూ మచ్, ఎంత ఘోరం అయిపోయారు తెలుసా. మా అమ్మ అయితే ఇప్పటికీ పాపం కోలుకోలేకపోతుందండి. మా తమ్ముడు జ్ఞాపకాల నుంచి ఏమాత్రం తనకు మా తమ్ముడి పైన ప్రేమ అయితే అస్సలు చావలేదు. ఇంకా థింక్ చేస్తుంది, ఇంకెక్కువ థింక్ చేస్తుంది. క్యాండిడేట్ లేడు కాబట్టి ఆ లోటు ఎలా ఉంటుందో మా అందరికీ తెలుసండి. మేమైతే ఎన్ని రోజులు సఫర్ అవుతున్నామో, ఇంకా సఫర్ అవుతున్నామండి. అని పాపం దేవుడైతే మా అమ్మకైతే అన్యాయం చేశాడండి. ఏ తల్లికి ఇలాంటి గోస రావద్దు. నేనైతే ఫస్ట్ అదే కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి ప్రేయర్ చేస్తున్నా అండి. చెప్తున్నాను కదా, తల్లిదండ్రులు చనిపోయినా పర్వాలేదు కానీ పిల్లలైతే చనిపోద్దు. వాళ్ళ కాలం కూడా తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు చనిపోద్దు. ఆ బాధ ఎలా ఉంటుందనేది నేను కళ్ళారా చూశాను. ఇక్కడ వచ్చేసి మా ఎల్లవ్వ, అమ్మ ఇద్దరు ఎంత వీక్ అయిపోయారో కదా పాపం. మస్తు లావుండే మా పెద్దమ్మ కూడా, చాలా వీక్ అయిపోయింది పాపం. ఇక్కడ చూడండి మా మొహాలు ఎలా ఉన్నాయో, అసలు బాధ అంతా మా మొహాలలోనే ఉన్నట్టు కనిపిస్తలేదు మీకైతే. పాపం మా అమ్మ అయితే ఇప్పటికీ పిచ్చిది అయిపోయింది. చూడండి బ్యాంగిల్స్ కూడా ఒక్కో చేయికి ఒక్కొక్క రకం ఉంది. అప్పుడు అంటే తను ఏ స్టేజ్లో ఉందో మీరు అర్థం చేసుకోవాలి పాపం. అంటే బ్యాంగిల్స్ అన్నీ ఇప్పుడు తన్మూడు చనిపోయినప్పుడు పగిలిపోయాయి. తను కొట్టుకోవడం, అటు చేయడం, ఇటు చేయడం వల్ల తను కొట్టుకుంటే మళ్ళీ ఇంట్లో ఉన్న బ్యాంగిల్సే వేసాము. అప్పుడు అయినా మా మనసులో నిండా బాధే ఉందండి. ఇప్పటికీ మా తమ్ముడు గురించి చెప్పాలంటే ఎంతో ఉంటుంది, అది తీరేది కాదు ఆ బాధ ఎట్లుంటుందన్నది. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫోటో, యాక్చువల్గా తమ్ముని ఏమంటారు, తమ్ముడు లేడప్పుడు, బట్ మేమే కావాలని ఇలా ఎడిట్ చేసి పెట్టించుకున్నాం అనమాట. యాక్చువల్గా ఫుల్ ఫ్యామిలీ ఉంటే ఇలా ఉండేది అని ఒక మెమొరీగా పెట్టుకున్నాను. మా ఆల్బంలో కూడా మా తమ్ముడు ఉండాలని చెప్పేసి అయితే ఇలా పెట్టేసుకున్నాను.
చూడండి ఒక ఫోటో, అంటే కొన్ని ఫొటోస్ ఉంటాయి కదా మన దగ్గర తమ్ముడివి, ఆ ఫొటోస్ని ఇక్కడ ఎడిట్ చేసి పెట్టాను అనమాట. ఇక్కడి ఫోటో అయితే అసలు మెమరబుల్ ఫోటో అండి, నిజంగా చెప్తున్నా. అసలు సూపర్ ఫోటో అంటే నమ్మాలి మీరైతే. ఈ ఫోటోనైతే నేను ఇంకా ఫ్రేమ్ కట్టించుకొని మా ఇంట్లో పెట్టేసుకున్నాను, నేను మా అక్క ఇద్దరం. అంటే మా ముగ్గురి ఫోటోలు తక్కువ, చిన్నప్పుడు ఉన్నవి, తర్వాత లేవని చెప్పేసి ఈ ఫోటో చేపించుకున్నాం మేము. అంటే యాక్చువల్గా మా అక్క వాళ్ళ పాప శారీ ఫంక్షన్ అప్పుడు దిగాము ఇక్కడ ఈ ప్లేస్లో. అక్క వాళ్ళ పాప ఉండే అనమాట, అక్క వాళ్ళ పాప నేను దిగాము యాక్చువల్లీ. బట్ ఈ ప్లేస్లో మళ్ళీ అక్క వాళ్ళ పాప ప్లేస్ రీప్లేస్ చేసి తమ్ముడి ఫోటో పెట్టించుకొని మా ఇద్దరి మధ్యలో ఇలా దింపుకున్నాం అనమాట. కానీ చాలా మిస్ అయ్యాం మా తమ్ముడిని అయితే, ఎన్నో మిస్ అయ్యాం. మా తమ్ముడితో కావాల్సిన పనులన్నీ మిస్ అయ్యాం. అంటే ఇలా ఫోటో దిగాడు కదా, ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేయించాను, అక్కడక్కడ ఉండనివని చెప్పేసి ఇక్కడ యాడ్ చేయించాను అనమాట. ఒక కారు వెనకాల నిలబడిన ఫోటో ఉండే మా దగ్గర, అది చేయించాను. ఇక్కడ వచ్చేసి పెద్దమ్మ తమ్ముడు ఇద్దరు. ఇక్కడ వచ్చేసి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, వాళ్ళు కూడా రింగు పెట్టారనమాట. ఈ షీట్ అంతా ఇలా వచ్చింది. ఇప్పుడు కొన్ని సీనరీస్ చూద్దామండి, అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. నిజంగా ఎంత బాగున్నాయో ఫొటోస్ అయితే చూడండి. ఇలా ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో మా వాడి అయితే మీకు కనబడుతుంది కదా. నిలబడే స్టేజ్ అనమాట. అప్పుడు అంటే నడవడం స్టార్ట్ చేశాడు యాక్చువల్గా, కానీ కొంచెం వీక్ అవ్వడం వల్ల మళ్ళీ స్ట్రైట్గా నిలబడి తను నడవలేకపోయాడు అనమాట. అప్పుడు పట్టుకొని నడవడం, ఇట్లా నిలబడడం, జస్ట్ ఒక 2 అడుగులు వేయడం, అలాంటి స్టేజ్ అనమాట బాబుది. ఆ స్టేజ్లో ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు, పిల్లలు ఎలా హ్యాపీగా అంటే పడడం, లేవడం, నిలబడుతున్నాననే హ్యాపీనెస్తో ఎలా ఉంటారో తెలుసు కదా. చాలా బాగా నవ్వాడు. మోస్ట్ హ్యాపీయెస్ట్ ఫోటో అండి ఇదైతే. చూడండి మా సార్ చిన్న బేబీ లాగా తనను ఒక అడ్డపాపలాగా వేసుకొని తనతో ముచ్చట్లు పెడుతుండ అనమాట, ముచ్చటిస్తున్నాడు. కానీ చాలా బాగా చూసుకుంటాడండి పిల్లల్ని అయితే మా సార్. కానీ అదృష్టం, నిజంగా అదృష్టమే ఇలాంటి వారు దొరకడం నాకు. సరే ఏదేమైనా అదంతా బయట పక్కకు పడేసినా కూడా మెంటల్గా అయినా హ్యాపీనెస్తో అయినా ఎంత బాగుంటారో మాతో అయితే. ఉన్న దాంట్లో సర్దుకుపోవడంతో పాటు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటాడు, మాకైతే ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాడు. ఇది పెట్టలేదు, ఇది కావాలి, ఇది చెయ్యాలి, ఇప్పుడు పర్టికులర్గా అనే డిమాండ్ అయితే ఉండదు. చాలా బాగా చూసుకుంటాడు. ఇక్కడ మేమిద్దరం ఎంత బాగున్నాడు కదా, సేమ్ నాలాగే అనిపిస్తుంది నాకు. ఆ చీక్స్ కొంచెం నాలాగే అనిపిస్తుంది, ఫోర్ హెడ్ కూడా నాలాగే అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ తండ్రి కొడుకులు ఫొటోస్ తీసేయని కూడా భలే క్లిక్ చేసేసాడండి. చాలా బాగుంది ఫోటో అయితే. ఇక్కడ చూడండి ఈ సీనరీ ఎంత బాగుందో, మీరు చూస్తే కనబడుతుంది, అర్థమై ఉంటుంది ఎలా ఉందని చెప్పేసి. ఇది కూడా నెక్స్ట్ వన్ అండి, ఇదైతే సూపర్ ఫోటో. ఇది గ్లిటరీ ఉంది కొంచెం, చూస్తున్నారు కదా, అంత మ్యాట్ లాగా కొంచెం వెరైటీగా ఉంది. ఇది కూడా షీట్ చాలా బాగుందండి, సూపర్ ఉందంటే సూపర్ ఉంది. ఇది కూడా ఫోటోషూట్ అప్పుడు తీసిన ఫోటో అండి. ఇంకా మా ఫ్యామిలీ ఫోటో అనమాట. అప్పుడు అది చెప్పాను కదా, నేను అప్పుడు 5th మంత్ ప్రెగ్నెంట్. కానీ అప్పుడు అంటే ఈ ఫొటోస్ తీసే టైం వరకు నాకు ఆల్మోస్ట్ 5th కంప్లీట్ అయిపోతున్నాయి అనమాట. అంటే బర్త్డే తర్వాత 15 డేస్కి ఈ ఫోటోషూట్కి వెళ్ళాము. బర్త్డే అప్పటి వరకు నాకు 10 డేస్ అలా ఉంది బేబీ లోపల, చిన్న బాబు. ఇక్కడ చూడండి ఎలా చూస్తుండో. దీంట్లో ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ కూడా ఎంత బాగుందో చూడండి. వీళ్ళిద్దరు ఒకరికొకరు పుట్టినట్టేనండి, ఈ ఒకరు లేకపోతే ఒకరు ఉన్నారు. మా ఆయన మా పెద్ద బాబు చాలా ఇష్టపడతారు, మా పెద్ద బాబు కూడా మా ఆయనని. ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ నేను ఎత్తుకున్న ఫోటో. ఇక్కడైతే చందమామ ఫొటోస్ చూస్తున్నావు కదా ఎంత బాగున్నాయో. ఇక్కడ హిస్టరీ కూడా చూడండి. రుద్రాంశ్ బర్త్డే క్లాప్స్ కొడుతూ స్మైల్ ఇస్తూ ఉన్న ఫోటో అనమాట. ఆ టీత్ కూడా కింద 2 పైన 2 వచ్చేసరికి ఎలక పళ్ళలాగా భలే అంటే ఇలా క్యూట్గా కనబడుతున్నారనమాట. పిల్లలకు చిన్నగా టీత్ వస్తుంటే చాలా బాగా ఉంటారండి, చాలా మంచి అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎలా నవ్వుతున్నాడు. ఆ 2 పనులు కనబడతాయి అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 టీత్. ఇవన్నీ ఫోటోషూట్ అప్పుడు దింపిన ఫొటోస్ అనండి, చాలా బాగున్నాయి.
ఇది షీట్ మొత్తం ఇలా వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి మేమిద్దరం. ఈ ఫోటో కూడా బాగుంటుంది. ఇలాంటి ఫొటోస్ కొన్ని ఉండాలండి లైఫ్లో, ఎప్పుడైనా హ్యాపీగా చూసుకోవాలి. ఇక్కడైతే మొత్తం జంగిల్ బుక్ లాగా ఈ ఫోటో అయితే భలే ఉంది. ఎలిఫెంట్, టైగర్, లయన్ ఇవన్నిటితో బాగున్నాయి కదా ఫొటోస్ అయితే. ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ అనమాట. అన్నయ్య రాలేదని చెప్పాను కదా, అన్నయ్య ఫోటో మా ఆయన దగ్గర ఉంటే తన ఫోటోని సపరేట్గా ఎడిట్ చేసి యాడ్ చేయించాడు అనమాట. బాగుంది కదా. ఇక్కడ చూడండి ఈ ఫోటో కూడా బాగుంటుంది. అసలు ఎక్స్ప్రెషన్స్తోనే చంపేశాడండి నిజంగా. ఎలా చూసినా వండర్ లాగానే అనిపించేది, ఏం చేసినా వండర్ లాగానే అనిపించేది. కొంచెం ఫస్ట్ కిడ్ అంటే అలాగే ఉంటుంది కదా, అంటే కొత్త కాబట్టి ప్రతి ఒక్కటి మనకు తెలుస్తుంది కాబట్టి మనం అలాగే ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాం. ఎగ్జైటింగ్గా. ఇక్కడ చూడండి ఇంకా ఇన్నోసెంట్ ఫేస్, మొత్తం ఇన్నోసెంట్ ఫేస్. ఎంత బాగుందో కదా ఫోటో అయితే. ఇది మా మొత్తం ఫ్యామిలీ అండి. ఇట్లా మా అత్తమ్మ, మామయ్య, ఆడపడుచు పిల్ల, మా పాప, మా చిన్న బావ వాళ్ళ పిల్లలు, ఇక్కడ బావలిద్దరు, మా ఆయన, మా బాబు, ఇటు మా అన్నయ్య, ఇటు మా తోటికోడళ్ళు, ఆడపడుచు, నేను, మేమందరం అయితే ఇలా ఫ్యామిలీ ఫోటో దిగామండి. టోటల్ ఫ్యామిలీ ఉంది అప్పుడు. ఇప్పుడైతే మా చిన్నబాబు కూడా యాడ్ అవ్వాలి ఇలా. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇది మొత్తం 3 మెంబర్స్ ఫోటో అండి. ఇది కూడా బాగుంటుంది ఫోటో, చాలా ఇష్టం. ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ, మా మామయ్య అనమాట. వీళ్ళది సపరేట్గా చేయించాం ఫోటో. ఇక్కడ వచ్చేసి కొన్ని సీనరీస్ అలా, అంటే ఫొటోస్ బాగున్నాయి కదా అని చెప్పేసి, పర్లేదు ఉంటే ఉండని, పైసలు డబ్బులు వేస్ట్ అయినా పర్వాలేదు, ఈ ఫొటోస్ అయితే మెమొరీస్ లాగా ఉండాలని చెప్పేసి అయితే ఇలా కడిగించానమాట. ఇక్కడ కూడా అంతే. ఇంకా ఇదైతే ఇక హైలైట్ ఫోటో, సూపర్ ఫోటో అండి ఇదైతే. వైట్ అండ్ వైట్తో మొత్తం పెద్ద కరోడ్పతి లాగా రింగ్స్ చూపిస్తుంది దిగాడు ఫోటో. ఈ ఫోటో అయితే ఇంకా సూపర్ ఉందండి, అసలు నెక్స్ట్ లెవెల్ అనుకోండి. మీ పిల్లలకు కూడా ఇలాగే ఫొటోస్ తీపియండి. వాళ్ళ లైఫ్ టైం, అంటే వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా కూడా ఇలాంటి ఒక మెమరీ బుక్ లాగిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారండి. పెరిగిన తర్వాత కూడా వాళ్ళు, అరే ఇది నా ఫోటో, నేను ఇలా ఉన్నాను అప్పుడు అనే ఫీలింగ్ చాలా బాగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం ఇలా ఆల్బమ్ చేపించడం, అందుకనే పర్టికులర్గా పిల్లలకైతే చేపిస్తున్నాను బర్త్డేవి. సో ఇదండి ఆల్బమ్ అయితే. లాస్ట్ ఫోటో ఇలా ఇచ్చారనమాట. చెప్పాను కదా హరిత ఫోటో స్టూడియో అని, మీరు ఏమైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. ఇదైతే మా ఫస్ట్ బాబు, పెద్ద బాబు బర్త్డే ఫొటోస్ అండి. మీ అందరికీ బాగా నచ్చి ఉంటాయి. మీరు కూడా ఇలాంటి మెమొరీ అయితే మీ పిల్లలకి ప్రజెంటేషన్ లాగా ఇవ్వండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంటే చిన్నబాబు ఫోటో కూడా, ఆల్బమ్ కూడా మీకు చూపిస్తాను ఖచ్చితంగా. ప్రస్తుతానికైతే ఈ ఆల్బమ్ చూపిస్తున్నాను. ఓకే అండి, ఇదండి వాళ్ళ వీడియో అయితే. మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇంకా చూస్తూనే ఉన్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, సీ యూ అంటిల్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.